హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 53 పాయింట్స్ డౌన్ అయి 82,391 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 ఫ్లాట్ గానే క్లోజ్ అయిపోయింది 25,104 దగ్గర. బ్యాంకు నిఫ్టీ వచ్చేసి 210 పాయింట్స్ డౌన్ అయి 56,629 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ లో చూసుకుంటే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ బాగా పర్ఫామ్ చేసింది, 630 పాయింట్స్ పాజిటివ్ గా ఉంది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ లో అన్ని కూడా ఫ్లాట్ గానే ఉన్నాయి. విక్స్ అనేది కూల్ ఆఫ్ అయ్యాయి, ఎక్సెప్ట్ ఐటీ ఇండెక్స్ అన్ని కూడా కొంచెం ఫ్లాట్ గానే ఉన్నాయి. అండ్ ఆల్ ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ అండ్ పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ ఈ రోజు డౌ ఫ్యూచర్స్ మార్నింగ్ సెషన్ లో నెగిటివ్ గానే ఓపెన్ అయ్యాయి 250 పాయింట్స్ తోటి, ఇప్పుడు పాజిటివ్ గానే ఉన్నాయి. యుఎస్ అలాగే చైనా మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ లండన్ లో కంటిన్యూ అవుతున్నాయి. ఈ డిస్కషన్స్ గాను యుఎస్ మార్కెట్ డౌ ఫ్యూచర్స్ అనేవి పాజిటివ్ గానే ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఈ డిస్కషన్స్ కంటిన్యూ అవ్వడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగింది, గోల్డ్ అనేది తగ్గింది ప్రైస్, డాలర్ వాల్యూ కూడా కొంచెం స్ట్రాంగ్ అయింది. అండ్ యుఎస్ లోని లాస్ ఏంజల్స్ లో క్రైసిస్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డాక్యుమెంట్ చెక్ చేస్తా ఉంది గవర్నమెంట్. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ కంట్రీకి రిటర్న్ పంపించేయడానికి గాను దీనికి గాను క్రైసిస్ కంటిన్యూ అవుతా ఉంది. నేషనల్ ట్రూప్స్ డిప్లాయ్ ఉన్నారు లాస్ ఏంజల్స్ లో. అండ్ ట్రంప్ గారు అలాగే ఎలన్ మస్క్ గారి మధ్యలో కూడా క్లాషెస్ అనేది కంటిన్యూ అవుతా ఉన్నాయి. ట్రంప్ గారు చెప్తున్నది ఏంటంటే టెస్లా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ యుఎస్ లో స్టాప్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ మెటా అంటే ఫేస్బుక్ ఓనర్ అయినటువంటి మార్క్ జూకర్బర్గ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సూపర్ ఇంటెలిజెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో డెవలప్ చేయాలనుకుంటా ఉన్నారు. దానికి గాను $10 బిలియన్ వీళ్ళు ఫండ్ అనేది అలొకేట్ చేస్తా ఉన్నారు. సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో సూపర్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయాలనుకుంటా ఉన్నారు. అలాగే రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యలో కూడా వార్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. రష్యా వాళ్ళు 315 డ్రోన్స్ తోటి అటాక్ చేశారు ఉక్రెయిన్ పైన. అండ్ ఇజ్రాయెల్ అలాగే గాజా మధ్యలో కూడా వార్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. యుఎస్ మార్కెట్స్ అనేది కూడా ఈ వీక్ వోలటైల్ గానే ఉండొచ్చు, ఎందుకంటే రేపు యుఎస్ సిపిఐ డేటా వస్తుంది. ఈ డేటా బట్టే మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది డిసైడ్ అవుతుంది యుఎస్ మార్కెట్స్ అనేటివి. ఇది కూడా ఆల్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ అనేవి కూడా ఎలా ఉండొచ్చు అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మన ఇండియా న్యూస్ విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్స్ అన్ని కూడా ఫ్లాట్ గానే ఉన్నాయి. అలాగే యుఎస్ అండ్ ఇండియా మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ అనేది కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఫారెన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు చెప్తున్నది ఏంటంటే ఈ టారిఫ్ సస్పెన్షన్ అవ్వకముందే యుఎస్ తోటి బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలి, అది డీల్ ఫైనలైజ్ అయ్యే స్టేజ్ లో ఉంది అని చెప్తున్నారు. అండ్ ఈ రోజు ఇండియాలో మ్యూచువల్ ఫండ్ డేటా వచ్చింది. ఈ డేటా చూసుకుంటే 12 months లోగా ఉంది, 19,013 crore గానే ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్స్ చూసుకుంటే స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంది. మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ లో తగ్గినా కూడా సిప్స్ లో చాలా స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంది ఇండియన్ మార్కెట్ లో. సిల్వర్ ప్రైజెస్ కూడా బాగా పెరిగాయి. ఈరోజు 1,07,000 గా ఉంది పర్ కిలో వచ్చేసి. సిల్వర్ మెటల్ కూడా ప్రీషియస్ మెటల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రాస్తున్నది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కి బిఎస్ఎన్ఎల్ అలాగే ఎండిఎన్ఎల్ సర్వీస్ ని వాడాలని చెప్తున్నారు. కంపేర్ టు ప్రైవేట్ టెలికామ్ ప్లేయర్స్ ని కాకుండా బిఎస్ఎన్ఎల్ ఎండిఎన్ఎల్ వాడితే ఏంటంటే ఆ సెగ్మెంట్ లో అవి స్ట్రాంగ్ గా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ సర్వీస్ ని వాడాలని చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు. ఇది బిఎస్ఎన్ఎల్ కి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ కి ఈ స్టేట్ గవర్నమెంట్ కనుక యాక్సెప్ట్ చేస్తే ఈ రెండు స్టాక్స్ కి పాజిటివ్ న్యూస్ అని చెప్పి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ కి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీలో ఎంకే గ్లోబల్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 40% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. ఎంటైర్ ఆదిత్య బిర్లా గ్రూప్ కు సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా 40% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. ఎంకే గ్లోబల్ అంటే ఇది ఒక ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఆదిత్య బిర్లా గ్రూప్ లో ఉన్నటువంటి స్టాక్స్ ఏంటంటే గ్రాసిమ్ కానీ, అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, అండ్ బిర్లా ఎస్టేట్స్ కానీ, హెండాల్కో కానీ, సెంచురీ టెక్స్టైల్స్ కానీ, సెంచురీ ఎంకా కానీ, ఈ కంపెనీస్ అన్ని కూడా 40% స్టాక్ అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. ఫస్ట్ బిర్లా ఎస్టేట్స్ తీసుకుంటే వీళ్ళు ఒక మిత్సుబిషి అనే జపాన్ బేస్డ్ కంపెనీతో టైఅప్ అయ్యారు. మిత్సుబిషి కంపెనీ అంటే జపాన్ లో ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో పర్ఫామ్ చేస్తున్న కంపెనీ. నెంబర్ 6th ప్లేస్ లో ఉంది జపాన్ లో. ఈ కంపెనీ వాళ్ళు 560 crore బిర్లా ఎస్టేట్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. బెంగళూరులో ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేయడానికి గాను, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడానికి గాను. దీనివల్ల ఈ కంపెనీకి బిర్లా ఎస్టేట్ కంపెనీ 40% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడున్న వాల్యూతో కంపేర్ టు 40% అప్ సైడ్ అంటే 3,300 పర్ షేర్ గా వెళ్తుందని చెప్తున్నారు. అండ్ అలాగే బిర్లా ఎస్టేట్స్ కి
ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది. 420 crore వర్త్ చేసే ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో ఒక మెంబర్. వాళ్ళ నుంచి వీళ్ళకి 420 crore ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. దీన్ని గాను 148 crore పూణేలో డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అలాగే 272 crore థానేలో అంటే ముంబైలో ఇన్వెస్ట్మెంట్ పెడతారు ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేయడానికి. కానీ బిర్లా ఎస్టేట్స్ వాళ్ళు 56% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు స్పెషల్ పర్పస్ వెహికల్ సెగ్మెంట్లో. ఇది అండ్ రిమైనింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు రెస్ట్ ఆఫ్ ద స్టేక్ వచ్చేసి. ఇది బిర్లా ఎస్టేట్స్ కి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా ఉంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అంటే కూడా ఇది కూడా ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలో ఒక స్టాక్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీలో ఎక్కువగా టెక్స్టైల్ కానీ అలాగే పెయింట్స్ కానీ బిర్లా ఓపాస్ పెయింట్స్ కానీ చేస్తారు. ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీలో టెక్స్టైల్, కెమికల్ అలాగే పెయింట్ బిజినెస్ లో ఉంది గ్రాసిమ్ ఇండస్ట్రీ. ఈ కంపెనీకి కూడా ఒక అప్డేట్ ఉంది. 40% షేర్ వాల్యూ అప్సైడ్ అంటే కనుక 3,500కి వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ పెయింట్ బిజినెస్ లో స్లోగా కానీ బాగా గ్రోత్ ఉంటుంది. 2028 వరకు మార్కెట్ లో నెంబర్ 3 పొజిషన్ కి రీచ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో అని చెప్తున్నారు మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం. ఎప్పుడైతే పెయింట్ బిజినెస్ లో గ్రోత్ ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్ లో హోల్డింగ్ సెగ్మెంట్ లో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూల్ గా ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది సజెస్ట్ చేసిన వాళ్ళు గ్రాసిమ్ ఇండస్ట్రీని మోర్గన్ స్టాన్లీ వాళ్ళు సజెస్ట్ చేశారు. నెక్స్ట్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు సజెస్ట్ చేసింది అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్ కూడా సజెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. 24% అప్సైడ్ వెళ్తుందని. ఇది కూడా ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలో ఒక స్టాక్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ 24% అప్సైడ్ అంటే 14,000 గా వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ నెక్స్ట్ 3 years లో CAGR 10% గా గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే కంపెనీకి స్ట్రాంగ్ ఎర్నింగ్స్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా వెల్ ఎస్టాబ్లిష్ అయింది ఈ కంపెనీ. సేల్స్ అనేటివి కూడా అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా బాగుందని చెప్తున్నారు వీళ్ళు. కంపెనీ ఎక్స్పాన్షన్ కూడా బాగుంది. వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. ఈ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్స్పాన్స్ అవ్వడం వల్ల ఇది ఒక కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది బిర్లా గ్రూప్ కు సంబంధించినటువంటి స్టాక్స్ అన్నిటికి కూడా పాజిటివ్ న్యూస్ అనేది. జిందాల్ సా కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియాలో వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు స్టీల్ అండ్ ఐరన్ సెగ్మెంట్ లో. ఈ కంపెనీ వాళ్ళు సీమ్లెస్ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ దుబాయ్ కానీ అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో. పర్ ఇయర్ వచ్చేసి 3 lakh tons గా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నారు. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ అవ్వడానికి ఈ పైప్స్ ని ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లో MENA రీజియన్ లో ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఈ కంపెనీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $105 million గా ఉంటుంది. ఈ ఆర్డర్ ని వీళ్ళు 3 years లో ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. అండ్ సౌదీ అరేబియాలో వచ్చేసి జిందాల్ సా వాళ్ళు 2 జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తున్నారు. ఒక జాయింట్ వెంచర్ వచ్చేసి బుహర్ రీజియన్ లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు. హెలికల్లీ స్పైరల్ వెల్డెడ్ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గాను జిందాల్ హోల్డ్ వాళ్ళు 51% ఉంటే అండ్ సౌదీ అరేబియా వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద పర్సెంట్ ఆఫ్ ద వాటా ఉన్నారు ఈ కంపెనీలో. ఈ ప్లాంట్ వచ్చేసి 2 years లో ఫినిష్ చేస్తారు, కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ 2 years లో కంప్లీట్ అవుతుందని. సౌదీ అరేబియాలో కూడా ఇంకొక జాయింట్ వెంచర్ ఫామ్ చేస్తున్నారు. రాక్స్ యునైటెడ్ ఇండస్ట్రియల్ కంపెనీతో వీళ్ళు ఫామ్ చేస్తున్నారు. ఈ కంపెనీ జాయింట్ వెంచర్ లో డక్టైల్ ఐరన్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని వీళ్ళు చేయాలనుకుంటా ఉన్నారు. ఈ కంపెనీలో కూడా జిందాల్ హోల్డ్ వాళ్ళు 51% ఆఫ్ ద వాటా ఉంది. ఈ కంపెనీకి వీళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే టోటల్ గా $3 million. ఈ కంపెనీ 12 to 18 months లో ఫినిష్ అవుతుందని చెప్తున్నారు. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా జిందాల్ సా కంపెనీ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జిందాల్ హోల్డింగ్ FZE అనే కంపెనీ ద్వారా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారని తెలుస్తుంది. మొత్తం క్యాష్ బేసిస్ మీదనే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు వీళ్ళు. దీనికి రెగ్యులేటరీ అప్రూవల్స్ అలాగే గవర్నమెంట్ పర్మిషన్స్ రావాలి అని చెప్తున్నారు వీళ్ళు. ఇది జిందాల్ సా కంపెనీ షేర్ ఈరోజు 10% పెరిగింది. ప్రజెంట్ గా షేర్ అయితే కంపెనీ వాల్యూతో పోలిస్తే మార్కెట్ వాల్యూతో 5 times లోయర్ గా ట్రేడ్ అవుతుంది షేర్ వాల్యూ. ఈ కంపెనీ స్టాక్
ఒకవేళ బై చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కంపెనీ స్టాక్స్ ఫ్యూచర్‌లో గ్రోత్. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్‌కి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ స్టాక్ స్ప్లిట్ చేస్తున్నారు. అలాగే బోనస్ కూడా ఇస్తున్నారు. కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసి ఈ స్ప్లిట్ తర్వాత 2 నుంచి రూపీస్ 2 నుంచి రూపీస్ 1గా అవుతుంది. కంపెనీ స్టాక్ స్ప్లిట్ వచ్చేసి 1:1గా స్ప్లిట్ చేస్తే 1:4గా బోనస్ ఇస్తున్నారు. జూన్ 13th రోజు రికార్డ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 27th వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. మన దగ్గర 50 స్టాక్స్ ప్రెసెంట్ గా ఉంటే కనుక ఆ స్టాక్స్ 500 స్టాక్స్ అవుతాయి. ఈ కంపెనీ స్టాక్ లాస్ట్ మంత్ లో 38% గ్రోత్ అయింది. నిఫ్టీ 50లో బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ ఇది. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీకి ప్రెసిడెంట్ గా అపాయింట్ అయ్యారు ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్ లో లక్ష్మీ అయ్యర్ గారు. లక్ష్మి గారు ఏంటంటే ఏసియాలో 25 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ లో వీళ్ళు కూడా ఒకరు ఉన్నారని చెప్తున్నారు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు బోనస్ అనౌన్స్ చేశారు. 4102 క్రోర్గా వీళ్ళు 25th యానివర్సరీ సందర్భంగా ఈ బోనస్ అనౌన్స్ చేశారు. హెచ్డిఎఫ్సి లైఫ్ పాలసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తుంది ఈ బోనస్. ఇది కంపెనీ పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ నైబ్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఇది ఒక డిఫెన్స్ కంపెనీ. వీళ్ళు లైసెన్స్ అగ్రిమెంట్ తీసుకున్నారు డిఆర్డిఓ దగ్గర నుంచి. మోడ్యూల్ బ్రిడ్జ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి గాను టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కింద వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. వీళ్ళు 14 నుంచి 46 మీటర్ లెంత్ లో మోడ్యూల్ బ్రిడ్జ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి గాను టెక్నాలజీ తీసుకున్నారు వీళ్ళు. ఈ కాంట్రాక్ట్ గాను వీళ్ళు 3.76 క్రోర్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో పే చేస్తారు. ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని నెక్స్ట్ 24 మంత్స్ లో నైబు వాళ్ళు కొత్త ప్రోడక్ట్ ని మార్కెట్ లో లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఈ కాంట్రాక్ట్ వచ్చేసి 10 years వ్యాలిడ్ గా ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ మోడ్యూల్ బ్రిడ్జ్ సిస్టమ్ ఇండియాలో కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ సపోర్ట్ చేస్తారు. డిఆర్డిఓ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో టెక్నికల్ గా సపోర్ట్ చేస్తారు. అలాగే టెస్టింగ్ లో కూడా హెల్ప్ చేస్తారు వీళ్ళకి నైబు వాళ్ళకి కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసే సెగ్మెంట్ లో. ఇది నైబు కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దానివల్ల షేర్ ఈ రోజు 8% పెరిగింది. నెక్స్ట్ ప్రోటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది. 100 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. భీమా సుగం ఇండియా ఫెడరేషన్ నుంచి ఆర్డర్ వచ్చింది. భీమా సుగం ఇండియా ఫెడరేషన్ అంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఎంట్రీ అనేది చెప్పొచ్చు. ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో అలాగే ప్రోడక్ట్ సర్వీస్ చేయడం కోసం కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ లో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది గవర్నమెంట్ అండర్లో నడుస్తూ ఉంది ఈ కంపెనీ భీమా సుగం అనే కంపెనీ. ఈ కంపెనీ నుంచి ప్రోటీన్ ఈ గవర్నమెంట్ కి 100 crore వర్త్ చేసి ఆర్డర్ రావడం వల్ల షేర్ ఈరోజు 6% పెరిగింది. వీళ్ళు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేశారు డిజిటల్ మార్కెటింగ్ సెగ్మెంట్ లో. డిజైన్ కానీ డెవలప్మెంట్ కానీ సపోర్ట్ కానీ అండ్ మెయింటెనెన్స్ ప్లాట్ఫామ్ ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇంటిగ్రేషన్ అండ్ మార్కెటింగ్ కూడా ఈ ప్లాట్ఫామ్ లో ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రోటీన్ గవర్నమెంట్ వాళ్ళు భీమా సుగంకి. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రైట్స్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. రైట్స్ కంపెనీ ఇది ఒక గవర్నమెంట్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ అలాగే స్పెషలైజింగ్ ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ లో స్పెషలైజేషన్ ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీ ఆర్డర్ విన్ అయింది. $2.9 million వర్త్ చేసి ఆర్డర్ విన్ అయింది గుయానా నుంచి. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ కానీ అలాగే సూపర్విజన్ చేయడానికి కానీ ఈ ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి రోడ్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఈ ఆర్డర్ వచ్చింది. ఈస్ట్ కోస్ట్ బ్యాంక్లో ఈస్ట్ కోస్ట్ రోడ్ ఎక్స్టెన్షన్ కానీ ప్రాజెక్ట్ వచ్చింది వీళ్ళకి. ఈ ప్రాజెక్టు 30 months లో ఫినిష్ చేస్తారని, దాంట్లో 18 months కన్స్ట్రక్షన్ కోసం అలొకేట్ చేస్తారు. అలాగే 12 months వచ్చేసి ఆ రోడ్స్కి ఏమన్నా డిఫెక్ట్ ఉందా దాన్ని మాడిఫై చేయడానికి గాను ఈ ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. ఇంతకు ముందు వచ్చిన ఆర్డర్కే ఇది ఎక్స్టెన్షన్ ఆర్డర్ అని చెప్పొచ్చు ఈ కంపెనీకి. దానివల్ల మార్నింగ్ సెషన్ లో ఈ రోజు షేర్ అనేది పెరిగింది. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఐటీడీ సిమెంటేషన్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ 893 crore వర్త్ చేసే ఆర్డర్ విన్ అయింది ఒడిశా జెట్టి ప్రాజెక్ట్ కోసం. ఈ కాంట్రాక్ట్ లో వీళ్ళు ఏం చేస్తారంటే బర్త్స్ అండ్ బ్రేక్ వాటర్ సిస్టమ్స్ ని డెవలప్ చేస్తారు, అంటే బిల్డ్ చేస్తారు. ఈ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ బిజినెస్ లో ఉంది. ఈ కంపెనీకి మేలో కూడా ఒక ఆర్డర్ వచ్చింది. 593 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ గాను. జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గానీ ఆర్డర్ వచ్చింది. Q4 లో ఈ కంపెనీ ప్రాఫిట్ వచ్చేసి 27% గ్రో అయింది ఇయర్ కంపారిజన్ లో. రెవెన్యూ కూడా 10% గ్రో అయింది. ఎబిటా మార్జిన్స్ చూసుకుంటే కనుక కంపేర్ టు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 10.5% గ్రోత్ అయింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 9.8% గానే ఉంది. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఫ్యూచర్ లో గ్రోత్ ఉండడానికి అలాగే స్టాక్ పెరగడానికి. నెక్స్ట్ ప్రీమియర్
ఎనర్జీస్ ఒక అప్డేట్ ఉంది. ఇది సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ప్యానెల్స్ అలాగే సోలార్ ప్యానెల్స్, సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీలో ఒక బ్లాక్ డీల్ జరిగింది. సెల్లర్స్ వచ్చేసి కంపెనీ ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారు. ఈ కంపెనీలో సౌత్ ఏషియన్ గ్రోత్ ఫండ్ వాళ్ళకి 11% ఆఫ్ ద వాటా ఉంది. దాంట్లోంచి వీళ్ళు 5.54% ఆఫ్ ద వాటాని వీళ్ళు సెల్ చేస్తున్నారు. టోటల్ డీల్ వచ్చేసి 2629 crore గా తెలుస్తుంది. 2.5 crore షేర్స్ గా సెల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో పోలిస్తే 1% డిస్కౌంట్ లోనే సెల్ చేశారు. పర్ షేర్ వచ్చేసి 1051.51 రూపీస్ గా సెల్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి బ్లాక్ డీల్ జరగడం వల్ల కూడా ఈ రోజు కంపెనీ షేర్ అనేది పెరిగింది. ఈ కంపెనీలో టోటల్ ఆర్డర్ బుక్ వచ్చేసి 8,445 crore గా ఉంది ఆర్డర్ బుక్. ఈ కంపెనీ గ్రోత్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. కంపెనీ రిజల్ట్స్ కానీ ఎబిటా కానీ మార్జిన్స్ కానీ స్ట్రాంగ్ గా ఉంది ఈ కంపెనీ గ్రోత్. ఈ కంపెనీలో బిజినెస్ ఎక్కువ కూడా ఇండియాలోనే రన్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ పైన ఓన్లీ 3% మాత్రమే డిపెండ్ అయింది కాబట్టి ఈ కంపెనీ బిజినెస్ అనేది ఇండియాలో స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంటుంది ఫ్యూచర్ లో. అండ్ 73% ఆఫ్ ఆర్డర్ బుక్ వచ్చేసి మాడ్యూల్స్ గాను, రిమైనింగ్ వచ్చేసి సెల్స్ గాను ఉంది ఈ కంపెనీలో ఆర్డర్ బుక్. ఇది కంపెనీకి బల్క్ డీల్ జరిగినా కూడా ఈ కంపెనీ షేర్ ఈరోజు 5% పెరిగింది ఈరోజు. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీకి ఒక అప్డేట్ ఉంది. ఇది సుజలాన్ ఎనర్జీలో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ కంపెనీలో సెల్ చేసినటువంటి షేర్స్ ని గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు అలాగే మోతిలాల్ వాళ్ళు బై చేశారు బ్లాక్ డీల్ ద్వారా. ఈ కంపెనీ 19.8 crore షేర్స్ సెల్ చేసింది. ఈ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 1300 crore. ఒక్కొక్క షేర్ ప్రైస్ వచ్చేసి 66.05 రూపీస్ గా సెల్ చేశారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో వీళ్ళు డిస్కౌంట్ లోనే సెల్ చేశారు ఈ కంపెనీ షేర్స్ ని. ఈ బ్లాక్ డీల్ జరిగిన తర్వాత కంపెనీలో ప్రమోటర్ వాటా తగ్గిపోయింది. అలాగే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాటా అనేది పెరిగిందని చెప్పొచ్చు ఈ కంపెనీలో. హలో ఎవ్రీవన్, మార్కెట్లో ఉన్న న్యూస్ని సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.